ద సీక్రెట్ ని యూజ్ చేసి వెయిట్ లాస్ అవ్వచ్చని మీకు తెలుసా? ఎస్, మీ బాడీ గురించి మీరు చేసుకున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే చాలా మంది హెల్తీగా అవ్వాలి, ఫిట్ గా ఉండాలని అనుకుంటారు, కానీ ఎప్పుడు నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, వెయిట్ తగ్గాలి ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ద సీక్రెట్ బుక్ చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు లాసింగ్ వెయిట్ గురించి ఆలోచిస్తూ ఉంటే మీ ఫోకస్ మొత్తం వెయిట్ ప్రాబ్లం మీదనే ఉంటుంది. అంటే మీరు కోరుకున్న బాడీ మీద కాదు, మీరు వద్దనుకునే బాడీ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ చాలా మంది ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ ని క్యారీ చేస్తూ ఉంటారు. నా బాడీ టైప్ ఇలానే ఉంటుంది, నా మెటబాలిజమ్స్ లో అండ్ ఫుడ్ వల్లనే నేను ఇలా అయిపోతున్నాను, ఇలా రిపీటెడ్లీ అనుకుంటూ ఉంటే ఆ బిలీఫ్స్ మన మైండ్ లో స్ట్రాంగ్ అవుతాయి. మన బాడీ గురించి మన డెసిషన్స్ ని కూడా అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఈ బుక్ ఏం చెప్తుందంటే ఫుడ్ వల్ల మీరు వెయిట్ పెరగట్లేదు, ఫుడ్ వల్లే పెరుగుతున్నాను అనే ఆలోచన వల్ల వెయిట్ పెరుగుతున్నారు. సో అన్నిటికీ మీ ఆలోచనలే కారణం. అందుకే కొంతమంది ఎంత తిన్నా అంతే ఉంటారు, కొంతమంది అసలు ఏం తినకపోయినా వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో ఇక్కడ మెయిన్ షిఫ్ట్ ఏంటంటే నేను వెయిట్ తగ్గాలి అని కాదు, నేను హెల్తీగా, ఫిట్గా, లైట్గా ఉన్నాను అని ఆలోచించడం స్టార్ట్ చేయాలి. పర్ఫెక్ట్ బాడీ అంటే వేరే వాళ్ళు డిసైడ్ చేసేది కాదు, మీకు మీ బాడీలో మంచిగా ఫీల్ అయ్యే స్టేట్. సో కంపేర్ చేయడం, మీ బాడీని క్రిటిసైజ్ చేయడం ఆపేసి మీ హెల్తీ వర్షన్ని మైండ్లో క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, డోంట్ ఫోకస్ ఆన్ లాసింగ్, ఫోకస్ ఆన్ బికమింగ్. సో నెక్స్ట్ వీడియోలో ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన ఆస్క్, బిలీవ్, రిసీవ్ మెథడ్ని ఎగ్జాక్ట్లీ ఎలా అప్లై చేయాలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫాలో అవ్వండి, కలిసి మేనిఫెస్ట్ చేద్దాం.